10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు. 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రంలో 1వ ప్రశ్న నుంచి 12వ ప్రశ్న వరకు వచ్చేటువంటి వ్యాకరణ అంశాల యొక్క వీడియోల్లో భాగంగా 11వ వీడియో కాల్ పరివర్తిత రూప్ కో కైసే పహచానే, టెన్స్ మార్చినటువంటి అంటే భూతకాలం నుండి వర్తమాన కాలంలోకి, వర్తమాన కాలం నుండి భవిష్యత్ కాలంలోకి ఏ విధంగా మార్చాలి అనేటువంటి అంశంపై ఇక్కడ ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. విద్యార్థులు, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోవద్దు, పాషా హిందీ అకాడమీ హిందీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాఠశాలలోని హిందీ ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయుల వారికి నమస్కారం. మీరు ఈ వీడియోను 10వ తరగతి గదిలోని ఐఎఫ్బి ప్యానెల్లో డిస్ప్లే చేసి ప్రదర్శింపజేసి విద్యార్థులు మంచి తర్ఫీదు పొందడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. సరే, నేను వీడియోలో ప్రవేశిస్తాను. కాల్ టెన్స్ ఏ విధంగా మార్చాలి, వర్తమాన కాలంలో వాక్యం ఎలా ఉంటుంది, భూతకాలంలో వాక్యం ఎలా ఉంటుంది అనే అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వహ గానా గాతా హై, వహ గానా గాతా థా, वह गाना गाता होगा. नौकरानी फूल लाती है, नौकरानी फूल लाती थी, नौकरानी फूल लाएगी. गुरु ज्ञान प्रदान करता है, गुरु ज्ञान प्रदान करता था, गुरु ज्ञान प्रदान करेगा. अध्यापक पाठ पढ़ाता है, अध्यापक पाठ पढ़ाता था, अध्यापक पाठ पढ़ाएगा. छात्रा पाठशाला जाती है, छात्रा पाठशाला गई, छात्रा पाठशाला जाएगी. गायिका गीत गाती है, गायिका गीत गाती थी, गायिका गीत गाएगी. వర్తమాన కాలంలో వైట్ గా ఉన్నవన్నీ వర్తమాన కాలంలోను, ఎల్లోలో ఉన్నవన్నీ కూడా భూతకాలం అంటే పాస్ట్ టెన్స్ లోను, బ్లూ కలర్ లో ఉన్నదాన్ని ఫ్యూచర్ టెన్స్. ఈ విధంగా గుర్తించి ఈ వాక్యాల యొక్క మార్పు ఈ విధంగా జరుగుతుంది. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మై అనార్ ఖాతా హూ, మైనే అనార్ ఖాయా, मैं अनार खाऊंगा, मैं अनार खाऊंगा. बालक को बुलाओ, ये वर्तमान काल है. बालक को बुलाया था, बालकों को बुलाएंगे. युवक देश का आधार है, युवक देश का आधार था, युवक देश का आधार होगा. ఇక్కడ హై ఉంది, ఇక్కడ థా ఉంది, ఇక్కడ హోగా ఉంది. ప్రెజెంట్ టెన్స్ కి, పాస్ట్ టెన్స్ కి, ఫ్యూచర్ టెన్స్ కి డిఫరెన్స్ గమనించండి. వాక్యంలో చివర ఎక్కువగా మనకు తెలుస్తుంది. గురు ఉపదేశ్ దేతా హై, गुरु ने उपदेश दिया, गुरु उपदेश देगा. मेरे पिताजी से मिलिए, मेरे पिताजी से मिले थे, मेरे पिताजी से मिलेंगे. गाय घास चरती है, गाय घास चरती थी, गाय घास चरेगी. छात्र पाठशाला
जाता है। छात्र पाठशाला गया। छात्र पाठशाला जाएगा। लड़का स्कूल जा रहा है। लड़का स्कूल गया था। लड़का स्कूल जाएगा। घोड़ा मैदान में दौड़ता है। घोड़ा मैदान में दौड़ा था। घोड़ा मैदान में दौड़ेगा। बकरा घास खाता है। बकरा ने घास खाया। బకరా ఘాస్ ఖాయేగా. ఈ విధంగా వర్తమాన కాలం, భూతకాలము, భవిష్యత్ కాలం ఇవి ప్రాక్టీస్ చేయాలి. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ పాషా హిందీ అకాడమీ. విష్ యూ ఆల్ ద బెస్ట్.